హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఫ్రైడేదండి, వరలక్ష్మి వ్రతం రోజున. వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ముందు రోజే కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నానండి. అందులో అయితే అరిసెలు అనమాట. అరిసెలకైతే 2 days 3 days బ్యాకే నేను పాకం పట్టుకొని రెడీగా పెట్టుకుంటానండి. పైన పెట్టేస్తాను. ఎందుకంటే మనము వరలక్ష్మి వ్రతం ముందు రోజు అరిసెలను కాల్చుకుంటాను. ఈ పాకం అనేది 2 days నానితే బాగుంటాయి అనమాట. అరిసెలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయని నేను 2-3 days బ్యాకే నేను పాకం పట్టుకొని రెడీగా పెట్టుకుంటానండి. వరలక్ష్మి వ్రతం రోజు మనం హడావడి లేకుండా, అంటే కష్టం చేశామని ఫీలింగ్ లేకుండా, ఇలాంటి చిన్న పనులు అయితే కనుక ముందు రోజే చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసేదానికి. అందుకని అరిసెలను నేను కజ్జికాయలను అయితే ముందు రోజే కాల్చుకుంటానండి. అరిసెలు కజ్జికాయలు చేయడానికి కొంచెం కష్టమైన పని కదండి. అంటే ఇద్దరు చేయడానికి అయితే ఉండాలి. నేను ఒక్కదానే చేసుకుంటాను కాబట్టి ఇలాంటివి కొంచెం కష్టమైన నైవేద్యాలు అయితే నేను ముందు రోజులు ప్రిపేర్ చేసుకుంటాను. బెల్లం కజ్జికాయలు చేశానండి. ఈ పుట్నాల పప్పు, బెల్లము, కొబ్బెర, ఇలాచీలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని పొడి చేసుకున్నాను. ఆ పొడితో నేను కజ్జికాయలు చేశానండి. బెల్లం కజ్జికాయలు, అరిసెలు అయితే కనుక ముందు రోజే అయిపోయాయి. రవ్వ లడ్డు కూడా చేశానండి. అది వీడియో అయితే తీయలేదు. కొన్ని ప్లానింగ్ చేసుకుంటే గనక వరలక్ష్మి వ్రతం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొన్ని మర్చిపోకోకుండా మనం ఒక పేపర్లో రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఏమేమి నైవేద్యాలు కావాలి, ఏమేమి పువ్వులు కావాలని, మనం వరలక్ష్మి వ్రతానికి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అలాగే చేసుకుంటానండి. అంటే ఇన్ని టెన్షన్లలో మనం ఏదో ఒకటైతే ఖచ్చితంగా మర్చిపోతాము. అలా మర్చిపోకోకుండా మనం వరలక్ష్మి వ్రతం ముందు ఒక 10 days ముందే మనం అన్ని పేపర్లో రాసి పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనం తెచ్చుకున్నట్టు టిక్ వేసుకున్నాం అనుకోండి, మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అంటే ఏది మర్చిపోలేదు, అన్నీ తెచ్చుకోవచ్చు. మళ్ళీ వరలక్ష్మి వ్రతం తీరా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏదైనా మర్చిపోయామనుకోండి, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటామండి. పెద్దవే కాదు, చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. అలా కాకుండా ఇలాగే ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ముందు రోజే దేవుని గదిని అంతా శుభ్రపరిచానండి. దేవుని సామాన్లు కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకుంటాను. ఎందుకంటే ఈవినింగ్ అనమాట, నేను మార్నింగ్ చూపించిండేది అరిసెలను, కజ్జికాయలను, రవ్వ లడ్డు చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇవన్నీ కూడా దేవునికి కావాల్సిన సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా సర్ది పెట్టుకుంటానండి. సర్ది పెట్టుకోకుండా రెడీగా చేసి పెట్టేసుకుంటాను. అమ్మవారిని కూడా రాత్రే నేను అలంకరించి పెట్టుకుంటానండి. అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను దగ్గరే పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ హడావిడి అప్పుడైతే కనుక కొన్ని అయితే మర్చిపోతూ ఉంటాను. అలా కాకుండా ఇలాగే అమ్మవారి దగ్గరే పెట్టుకున్నాను అనుకోండి, మార్నింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మార్నింగ్ చేసుకునే ప్రసాదాలకు నేనైతే శనగలు నానబెట్టుకున్నానండి. ఇలాగ వడపప్పుకి అయితే పెసరపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత చలివిడికి అయితే బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఇక బూరెలకైతే శనగపప్పును, బియ్యమును, మినపప్పునంతా నానబెట్టుకున్నాను. ఆ బియ్యము, మినపప్పు నానిపోయాయండి. అదంతా పిండి చేసుకొని మిక్సీకి వేసుకొని పిండి చేసుకొని అది నానబెట్టుకుంటాను. ఇవి కూడా నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది పిండి చేసుకోవాలన్నమాట ఇప్పుడైతేను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడుకి చేసుకునే పనులు అయితే కాదండి. ఇటు పైన లోపల నేను 11:30 అయిపోయిందండి. తెల్లవారుజామునే 2:30కి లేచాను. 2:30కి లేచి ఇంటి ముందర అలికి ఎలా రంగుల ముగ్గులు వేసుకున్నాను. ఇక వంట రూమ్లోకి వచ్చి నేను నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నానండి. నానబెట్టుకున్న శనగలు అవన్నీ కూడా నీళ్ళు వంపేసుకున్నాను. ఇక బూరెలకైతే నేను శనగపప్పుని అంతా ఉడకబెట్టుకుంటున్నాను. సగం శనగలను అయితే ఉడికించుకున్నాను, సగం అయితే పచ్చిగానే పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత బూరెలను అయితే కాల్చుకున్నానండి. తర్వాత రైస్ చేసుకున్నా, పులిహోర చేసుకున్నాను. 9 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అన్ని వీడియోలో చూపించాలంటే అవ్వదండి. ఈ పనులు అయితే హడావిడిగా చేస్తూ ఉంటాను కదా, వీడియో తీయడానికి కూడా అసలు గుర్తుండదనమాట. ఒక పక్క బూరెలను కాల్చుకుంటేనే మరొక పక్క అయితే పాయసాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సగ్గుబియ్యము, పెసరపప్పు, సేమియా పాయసం అనమాట. పాయసాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా బూరెలు అయితే చక్కగా వచ్చాయి ఈరోజు అయితే కనుక. ఇలా బూరెలన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలాగే చలివిడి ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ కూడా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. 9కంతా కూడా అన్నీ మొత్తం రెడీ అయిపోయాయి. ఇక ముందు రోజే నేను పువ్వులన్నీ అమ్మవారికి కావాల్సిన పువ్వులన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నానండి. ఇలా అన్ని ప్లానింగ్ వేసుకున్నాం అనుకోండి, వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి. తులసి కోటను కూడా నేను ఇలా అలంకరించుకున్నాను.
చూడండి, చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు కదా. తులసి కోటనైతే ఇలా అలంకరించుకుంటాను నేనైతే గనక. ఇంటి ముందర అలా ముగ్గు పెట్టి గుమ్మానికి ఇలా అంతా అలంకరించుకుంటాను. మన వరలక్ష్మి అమ్మవారిని నేను ఎలా రెడీ చేసుకున్నాను చూపిస్తాను రండి. నేను చేసుకున్న ప్రసాదాలన్నీ చూపిస్తున్నాను చూడండి. బెల్లం కజ్జికాయలు, అరిసెలు, రవ్వ లడ్డు, బూరెలు, ఇలా చిల్లర కూడా పెట్టుకుంటానండి నేను ఎప్పుడైతే కనుక. అలా చిల్లర పండ్లు అయితే 5 రకాలు, అరటి పండ్లు, తాంబూలము, పసుపు కొమ్ములు, ఒక్కలు, పసుపు, కుంకుమ, ఇంకా చలివిడి, వడపప్పు, పానకం, పాయసం, ఉడికించిన శనగలు, పచ్చి శనగలండి. ఇవన్నీ కూడా 2 కూడా పెట్టుకుంటాను నేనైతే కనుక. ఇంకా పులిహోర, అన్నము, పప్పు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తానండి. తర్వాత అమ్మవారికి చీర, గాజులు, ఇంకా తాంబూలము, పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, ఒక్కలు ఇస్తానన్నమాట. ముందే చెప్పాను కదండి, కొన్ని ప్లానింగ్స్తో నేను వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాను. పేపర్లో రాసుకుంటానని చెప్పాను కదండి. చిన్నవి కూడా రాసుకుంటాను. అంటే పసుపు కొమ్ములు, ఒక్కలు ఇలాంటివి కూడా రాసుకుంటాను. అత్తిపత్తి ఇవి కూడా అమ్మవారికి అయితే మర్చిపోతూ ఉంటానండి. అవి కూడా రాసి పెట్టుకుంటాను. ఇక అయితే ఇంకా మెయిన్ అయితే కంకణాలండి. అవి కూడా మర్చిపోతానన్నమాట. అవి కూడా రాసి పెట్టుకుంటాను. ఇలాగా అమ్మవారికి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ ముందే మనం రాసి పెట్టుకున్నాం అనుకోండి, వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని అయితే నేను ఇలా అయితే అలంకరించుకున్నానండి. ఇలా అయితే చేసుకుంటాను. ఇక మనము పూజ ఎలా చేస్తానంటే కనుక, నేను పూజారిని అయితే పిలిపించానండి. అంటే ఫస్ట్ టైం అయితే పూజారిని అయితే పిలిపించాను. ఇది 6వ సంవత్సరం నుండి నేను చేసుకునేది వరలక్ష్మి వ్రతము. ఇప్పుడైతే మేము యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటామండి. పూజారి పెట్టేదనమాట. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలో పూజారి చెప్తూ ఉంటాడు. మంత్రాలు చదువుతూ ఉంటే కనుక ఆ ప్రకారంగానే మేము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తామండి. నేను మా హస్బెండ్ కూర్చొని వాళ్ళు ఎలా చెప్తారో అలాగే చెప్పుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఇలా పూర్తి చేసుకుంటామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం అనుకోండి, కష్టం ఉండదు, ఏమీ ఉండదండి. 6 సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నానండి. నేను ఒక్కదాన్నే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటానండి. ఒక్కరి సహాయం కూడా తీసుకోను. అలా నేను ఒక్కదాన్ని చేసుకుంటే నాకు మనస్ఫూర్తిగా ఉంటుందండి. అమ్మవారిని పూజించాలని మనసులో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలండి. నేను కూడా అలాగే చేసుకుంటాను. 6 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారైతే మమ్మల్ని చల్లగా చూస్తున్నారండి. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారైతే మమ్మల్ని దీవిస్తున్నారు. అందుకని అమ్మవారి వ్రతాన్ని కూడా మేము ఎప్పుడు కూడా మిస్ కాకుండా చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. ఇలాగే చేయాలనేది ఏం లేదు, ఇలాగే అలంకరించాలని అస్సలు లేదు. మనకున్న దాంట్లోని అప్పు చేయకుండా అమ్మవారిని ఒక్క కలశం పెట్టైనా చేయొచ్చండి. అమ్మవారి ఏం వద్దనరు. ఎలా చేసినా కూడా అమ్మవారి వ్రతం చేస్తే చాలు, అమ్మవారి పొంగిపోతారు. ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి. తప్పకుండా అమ్మవారి దీవెనలు అయితే మనకు ఉంటాయి. ఇక దేవుని గదిని కూడా నేను ఇలాగే అలంకరించుకుంటానండి. 9 మందికి అయితే వాయనం ఇచ్చాను. వాయనంలోకి నేను ఏమేమి ఇస్తానంటే, వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత 9 మందికి అయితే వాయనం ఇచ్చుకుంటానండి. అందులోకి ఏమేమి ఇస్తానంటే జాకెట్ పీస్ అండి. దానిపైన అయితే నేను ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, తర్వాత నేను చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పెడతానండి. గాజులు, చిశనగలు కొన్ని అండి, 2 పువ్వులు, 2 పసుపు కొమ్ములు, 2 అరటి పండ్లు, 2 పండ్లండి. ఇవన్నీ కూడా నేనైతే ముత్తైదువులకైతే కాళ్ళకంతా పసుపు రాసి ఇలాగ వాయనంగా ఇస్తానండి. ఇది అండి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతము. నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతంలో ఏదైనా తప్పు ఉంటే అమ్మవారు క్షమించమని అడుగుతున్నానండి. నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని ఇలాగ చేసుకున్నానండి. మీరు ఎలాగ చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చిందనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.